त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు ఏప్రిల్ 16వ తేదీ మంగళవారం। ఈ రోజున పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం అష్టమి మంగళవారం రాత్రి సాయంత్రం 4:21 వరకు ఉంది। పునరుసు నక్షత్రం ఉదయం 6:14 వరకు ఉంది। వర్జ్యం పగలు 2:47 నుంచి 4:29 వరకు ఉంది। అమృత ఘడియలు రాత్రి 12:55 నుంచి 2:37 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 8:16 నుంచి 9:06 వరకు ఉంది। రాత్రి దుర్ముహూర్తం 10:50 నుంచి 11:40 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:12. ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారానికి శ్రీకారం చుట్టాలి అనుకునే వాళ్ళకి సాయంత్రం 5:20 సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది। ఇవాళ అష్టమి మంగళవారం, జయవారం జయతిథి రెండు కూడా చాలా విశేషమైనటువంటి కాంబినేషను। సహజంగా అష్టమి నాడు శుభకార్యాలు చేయం, మంగళవారం శుభకార్యాలు చేయం, కానీ ఉపాసకులకి ఈ అష్టమి అమ్మవారి యొక్క ప్రీతికరమైన రోజు, అలాగే మంగళవారం చాలా ప్రీతికరమైన రోజు అని చెప్పి విశేషమైనటువంటి అర్చనలు చేసుకుంటూ ఉంటారు। అటువంటి విశేషమైన రోజు రేపటి రోజున మరి శ్రీరామనవమి। మన భారతీయ సనాతన ధర్మంలో రామకృష్ణ అవతారాలకి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది। రామకృష్ణ శబ్దాలు ఎక్కడైతే ఎప్పుడు వినబడుతూ ఉంటాయో ఆ ప్రాంతం అంతా కూడా పవిత్రంగా ఉంటుంది, పవిత్రతని నోచుకుంటుంది, విజయ అవకాశాలు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి। అందువల్లనే ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా రామకృష్ణులు ఇద్దరిని కూడా తలుచుకోవడం అనేది మన సాంప్రదాయం। అలాగే ధర్మ సంబంధమైన వ్యవహారాల్లో వాళ్ళ నడవడి చాలా విశేషంగా కనబడుతూ ఉంటుంది। రాముడి యొక్క చరిత్ర చదవడం, రాముడి యొక్క చరిత్రని ప్రచారం చేయడం అనేది భారతీయ సనాతన ధర్మంలో మనందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి ధర్మం। రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన రేపటి రోజున జన్మించాడు చైత్రశుద్ధ నవమి నాడు। తో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్సమత్యయు తతశ్చ ద్వాదశకే మాసే చైత్రే నవముకే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే అంటూ చెప్పుకుంటూ వస్తాడు। దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత 6 ఋతువులు అంటే 12 మాసాల యొక్క వ్యవధిలో మరి కౌసల్యకి రామచంద్రమూర్తి, తర్వాత సుమిత్రకి లక్ష్మణస్వామి, తర్వాత వీళ్ళిద్దరూ కూడా కైకేయికి భరతుడు జన్మించారు, శత్రుఘ్నుడు కూడా సుమిత్రకే జన్మించాడు। ఈ నేపథ్యంలో రాముడు యొక్క పుట్టుక దగ్గర నుంచి ఆయన యొక్క రామాయణంలో ప్రతి నడవడిలోనూ కూడా ధర్మ సంబంధమైన విషయాలు చాలా గోచరిస్తూ ఉంటాయి। నమ్మకం ఉండాలి, కానీ ఏదైనా ఒక సమస్య ఉంది అన్నప్పుడు ఆ సమస్య తీరడం కోసం అని చెప్పేసి రామాయణం పారాయణ చేస్తే రామాయణ పారాయణం లోపుగా ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారానికి సంబంధించిన మార్గం గోచరిస్తుంది అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు। అది ప్రాక్టికల్గా ఎంజాయ్ చేసిన వాడికి మాత్రం తెలుస్తుంది, ప్రతివాడికి తెలియదు। అందరూ ఏదో మాట్లాడుతుంటారు, ఏముందండి అదే కథే కదా, కథ చెబితే సమస్యకి పరిష్కారం దొరకడం ఏమిటి అని। ఆ కథలో మరి ఈ పురాణంలో ఒక సైకలాజికల్గా ఒక ట్రీట్మెంట్ ఉంది। రామకథ చదువుతుండగా మానసిక వ్యవస్థ అంతా కూడా ప్రశాంతత చేకూరి మనం చేస్తున్న వ్యవహారంలో మనకి ఇబ్బంది వచ్చే అవకాశం వదిలేద్దామనో, లేకపోతే చేస్తే వ్యవహారానికి ఈ విధంగా వెళ్తే విజయం సాధిస్తామనో, అలాగా ప్రతి అంశానికి కూడా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి విద్యార్థి దశలోను, వ్యవహారంలో ఉన్న వాళ్ళకి వ్యవహారంలోను, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలోను, కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లోనూ అన్నిట్లోనూ కూడా ఈ రామాయణం మొత్తం అంతా కూడా శ్లోక రూపంలో ఉన్నటువంటి రామాయణం, ఆ శ్లోకానికి అర్థం రెండూ చదవాలి। శ్లోకాలు చదివినా ఉపయోగం లేదు, అర్థం చదివినా ఉపయోగం లేదు। శ్లోకం అర్థం తెలుసుకుంటూ రామాయణం పారాయణ చేసిన వాడికి 500 సరుకులు, రోజుకో 5-6 సరుకులు పారాయణ చేస్తే ఒక 100 రోజుల్లో పూర్తయిపోతుంది। కానీ 100 రోజుల్లో సమస్యకి పరిష్కారం జరుగుతుంది, ఎన్నో కార్యక్రమాలకు విజయ మార్గం కనబడుతుంది। రామాయణం, భాగవతం, భారతం తెలుసుకోనటువంటి భారతీయుడు భారతీయుడే కాదు। అటువంటి గొప్పదైనటువంటి రామకథ, దానికి ఆవిర్భావానికి ఆ రామకథలో ఉన్నటువంటి ముఖ్య ఘట్టం రాములు వారు ముఖ్య పాత్ర, ఆయన యొక్క జన్మ సంబంధమైనటువంటి వ్రతం రేపటి రోజున ఉపాసకులు విధానం వేరేగా ఉంటుంది,
మనం లౌకికంగా చేసినటువంటి ఉత్సవం యొక్క విధానం వేరేగా ఉంటుంది. అటువంటి గొప్పదైనటువంటి ఈ యొక్క రామనవమిని రేపటి రోజున అందరూ జరుపుకుని సుఖంగా ఆనందంగా జీవించాలని చెప్పి రోజు రామాయణ కథని పారాయణ చేయాలని, రామాయణ కథని ప్రచారం చేయాలని చెప్పి ఆశిస్తూ దానికి ఉద్యుక్తులవుతారని చెప్పి రేపటి రోజు రామనవమిని అందరూ కూడా ఇళ్లలోనూ మరి వ్యవస్థాధర్మంలో గుళ్ళల్లోనూ జరుపుకోవాలి. ఇళ్లలో కూడా ఇల్లు వాకిలు శుభ్రం చేసి మామిడి తోరణాలు కట్టుకుని వడపప్పు, పానకం, కొబ్బరికాయ, అరటిపండు నివేదన చేసి రాముల వారికి అష్టోత్తరంతో అర్చన చేసి కనీసం సంక్షిప్త రామాయణం నారద మహర్షి వాల్మీకి మహర్షి చెప్పినటువంటి తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాహం వరం నారదం పరిపృచ్ఛ వాల్మీకిర్మునుపుంగమం కోన్ వస్మిన్ సామృతం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రత అంటూ ఒక 100 శ్లోకాలు రామాయణంలో ప్రథమ సర్గలో ఉంటాయి. వాటిని పారాయణ చేసిన, రామాయణం పారాయణ చేసిన ఫలితం వస్తుంది. అటువంటి రామకథని విని తెలుసుకుని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం యొక్క విశేషాలు తెలుసుకుందాం. ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజున అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా సజావుగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో కొంచెం భయానికి, ఆందోళనకి గురవుతారు. కానీ ఎటువంటి సమస్యలు ఉండవు. అది తెలుసుకుని ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శుభవాక్యాలు వినబడతాయి. అందరూ సహకారం చేసేటువంటి లక్షణాలు మేషరాశి వాళ్ళ విషయంలో బాగా కనబడుతున్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి వ్యవహార సానుకూలత, భరణి నక్షత్రం వాళ్ళకి కొంచెం పాత ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు తిరగబెట్టడం, కృత్తికా నక్షత్రం వాళ్ళకి చాలా సానుకూలమైన స్థితి కనబడుతోంది. వృషభ రాశి. ఈ రోజున వృషభ రాశి వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలు మినహా మిగతా అన్ని వ్యవహారాలు చాలా చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమయపాలనతో పనులు చేయలేక కొన్ని పనులు ఇబ్బందికరమవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. ఇవాళ ప్రతి పనిని కూడా స్వాధీనం చేసుకోవాలి, సానుకూలం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో బాగా శ్రమ చేస్తారు. శ్రమకు తగినట్టుగా మీ యొక్క బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితాలు కూడా బాగా అందుతూ ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ రోజున ఉద్యోగంలో అధికారుల ద్వారా ఒత్తిడికి దగ్గరయ్యే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా బాగా నడుస్తూ ఉంటాయి. అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి మాత్రం చాలా లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. తర్వాత మిథున రాశి. అన్ని పనులు వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. చాలా తెలివిగా ఆలోచిస్తారు. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా అభివృద్ధిపదమై ప్రయాణం చేస్తారు. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల వారికి ఇవాళ ఉద్యోగంలో అధికారులు సహకారం చేయడం, మీ కింద పనివాళ్ళు సహకారం చేయడం, తద్వారా సానుకూలంగా నడిచిపోతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్తారు. పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఆర్థిక కార్యకలాపాలని కూడా లాభదాయకంగా నడుస్తూ ఉంటాయి. కర్కాటక రాశి. అన్ని పనులు వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ప్రణాళికలు చేసి సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. షేర్ వ్యాపారాలకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలకు సంబంధంగా ఉన్నటువంటి రుణ సంబంధ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అభివృద్ధి పదం వైపు నడిచే అవకాశం ఉంటుంది. ఈ రోజున పుష్యమి నక్షత్రం వాళ్ళకి బాగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. సరి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాల యొక్క విషయాల్లో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. పునర్వసు 4వ పాదం వారికి మాత్రం కోపావేశాలు తగ్గించుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. ప్రతి పని వేగంగా నడుస్తుంది. కానీ పనులు ఫలితాలు మాత్రం ఏవి ఇవాళ పూర్తవో. చాలా ఆలోచన చేస్తారు. ఏ ఆలోచనలు అమలు చేయడంలో మీరు సరైనటువంటి దృష్టిని కేంద్రీకరించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీకు శ్రద్ధ కొంచెం తగ్గుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు సరైనటువంటి దృష్టిని కేంద్రీకరించలేరు. కానీ ఇవాళ నష్టాలేం రాకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ కింద పనిచేసే వర్కర్స్తో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల దగ్గర నుంచి కూడా మందలింపులు ఉంటాయి. మఘా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లాభాలు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈ రోజున తెలివిగా సమస్యలను దాటడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏదైనా ఉద్యోగ వ్యాపార విషయాలు సమస్యాత్మకంగానే ఉంటాయి. అలాగే ఈ రోజున ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి
అన్ని విధాలా కూడా స్నేహితులు చేసిన పనులు, కొన్ని మీరు తెలియకుండా చేసిన పనుల మూలంగా కొంచెం సమస్యలు వెంబడించే అవకాశం ఉంది. కన్యా రాశి. అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని తప్పితే మిగతావన్నీ చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా బహు శ్రద్ధ, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. షేరు వ్యాపారులు ఈ రోజున దూకుడుతనం తగ్గించుకోవాలి. ఉత్తర 2, 3, 4 పాదాల వారికి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి బాగా చేకూరే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళు చాలా ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేస్తారు. చిత్తా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. చిత్త 1, 2 పాదాల వారికి. తులారాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా బాగా తెలివిగా ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎందుకో పొరపాటు పడతారు. ఏమరపాటు దూరంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా ఇబ్బందికరమయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయం మీద కొంచెం శ్రద్ధ అవసరం. కుటుంబ వ్యవహారాల్లో కలహాలు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో కార్యక్రమాలు విజయం చేసుకునేందుకు దిశగా ప్రయాణం చేస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి అంతా కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఉద్యోగంలో మాత్రం తోటి వారి యొక్క సహాయ సహకారాలు ఉండక కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వారు చాలా మటుకు ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ప్రతి పని చాలా చక్కగా ఆలోచించి చేస్తారు. మీకు ఇవాళ గ్రహచారం, మీ యొక్క శరీర అనుకూలత, మీ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వీటన్నిటికంటే కూడా మీ బుద్ధి బాగా పనిచేసే అవకాశం ఉంది ఇవాళ. ఆ బుద్ధి ప్రభావం చేత సమస్యలు ఎక్కడున్నాయి, ఎప్పుడున్నాయి, ఎలా వస్తాయి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలనే విషయాల్లో ఒక చక్కటి దృష్టిని కేంద్రీకరిస్తూ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తద్వారా చాలా లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో శ్రద్ధ, జాగ్రత్త వహించి సమస్యలు దాటుతారు. విశాఖ 4వ పాదం వారికి డబ్బులు అవసరానికి తగినట్టుగా అందకపోవడంతో కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో పనులు సరిగ్గా సాగక ఇబ్బందులు వస్తాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మాత్రం బుద్ధి కుశలతతో చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ధనురాశి. అన్ని పనులు వేగంగా సాగుతాయి. అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు. శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇవాళ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ ధనురాశి వాళ్ళకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళందరికీ కూడా ఇవాళ మంచి పనులు జరుగుతూ ఉంటాయి. లాభాలు అందుకుంటూ ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. షేర్ వ్యాపారులు లాభాలు అందుకునే అవకాశం ఉంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఆలోచించి వ్యవహారాలు చేస్తే అన్ని కార్యక్రమాలు విజయం వైపు సాగుతాయి. కుటుంబ విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగా సాగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఎవరి దగ్గర కూడా ఎటువంటి హామీలు ఇవ్వద్దు. మీ పనులు మీరు చూసుకుంటూ వెళ్ళండి. చాలా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ముగ్గురికి కూడా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాంఘిక కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ వాగ్ధోరణి చాలా కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ధనిష్ట 3, 4 పాదాల వారికి చాలా ఆరోగ్య విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. శతభిష నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మరి పూర్వభద్ర 1, 2, 3 పాదాల వారికి ఈ రోజున కొత్త ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. చాలా జాగ్రత్తలు పాటించాలి. అన్ని పనులు అయిపోతున్నాయి, నాకు సానుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీరు నిర్ణయాలు తీసుకుని వ్యవహారంలోకి అడుగుపెట్టే ప్రయత్నంలో అడుగు వెనక్కి వేసే అవకాశం ఉంది. రెండో విషయం, ఇవాళ మీకు ఉన్నటువంటి సందర్భానుసారంగా మీరు
ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. కుటుంబ విషయాల్లో అంత అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏ పని మీరు సరిగ్గా చేయక కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కొంచెం ఇబ్బందులు చేసుకునే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పాదం వారికి ఆర్థిక కార్యకలాపాలు, కుటుంబ సమస్యలు దాటడంలో మంచి అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళు నిరుత్సాహంతో నిర్లిప్తతో పనులు సరిగ్గా చేయక సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.